5 ఇయర్స్ మార్నింగ్ మనకు బిఫోర్ అర్లియర్ సెషన్లో మనం థియరిటికల్గా చూసామంటే ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ఎలాంటి సింటాక్స్ మనం ఫాలో అవ్వాలి. సో మనం సింటాక్స్ ఉపయోగించి ప్యాకేజ్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఎలా ఇంపోర్ట్ చేయాలి, తర్వాత ప్యాకేజ్ని మనము ఎలాగా సేవ్ చేయాలి అనేది మనం థియరిటికల్గా చూసాం. సో ఈ సెషన్లో సేమ్ అదే మ్యాటర్ని మనము మార్నింగ్ బోర్డు మీద ఏమైతే చెప్పామో అది స్టెప్స్ వైజ్ 5 స్టెప్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ మనము ప్యాకేజ్ అనే కీవర్డ్ ద్వారా ప్యాకేజ్ని క్రియేట్ చేస్తాం. తర్వాత అది ఒక పర్టికులర్ ఫోల్డర్లో సేవ్ చేస్తాం. అందులో మనకి ఎన్ని అయితే క్లాసెస్ కావాలో అన్ని క్లాసెస్ మనము సేవ్ చేస్తామండి. సో అది ఆ విధంగా ఇక్కడ కూడా మనము ఏ విధంగా ఇది ప్యాకేజీ క్రియేట్ చేయాలి అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ మనము ప్యాకేజీ క్రియేట్ చేయడానికి ఎడిటర్ కావాలండి. సో Notepad++ ఇస్ ద ఎడిటర్ టు క్రియేట్ జావా ప్రోగ్రామ్స్. ఓకే, ఇక్కడ మనము న్యూ ఫైల్ తీసుకున్నాం. న్యూ ఫైల్ తీసుకొని ఇక్కడ మనము ప్యాకేజీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ప్యాకేజీ క్రియేట్ చేయడానికి ప్యాకేజ్ అనే స్టేట్మెంట్ మనకు అవసరం. ప్యాకేజ్ COLLEGE కాలేజ్ సెమీకోలన్. ఇందులో 2 క్లాసెస్ మనకు కావాలి. పబ్లిక్గా తీసుకోవాలండి. సో ఖచ్చితంగా అది మర్చిపోకూడదు. పబ్లిక్ క్లాస్ CSC ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఆల్వేస్. ఇందులో మనము ఒకే ఒక మెథడ్ తీసుకుంటున్నామండి. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే ఆఫ్ అనే మెథడ్ తీసుకున్నాం. ఓకే, ఈ మెథడ్లో మనం కేవలం వెల్కమ్ టు CSC అనే పదం మనం సేవ్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ వెల్కమ్ టు CSC. ఓకే, ఎండ్ మెథడ్ ఎండ్ అండ్ క్లాస్ ఎండ్. సో ప్యాకేజ్లో CSC అనే నేమ్తో క్లాస్. సో మనకి ఇది సేవ్ చేయండి. సేవ్. ఇక్కడ మనకు ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనము G డ్రైవ్లో సేవ్ చేస్తున్నాం అండి. CSC జావా అనే ఫోల్డర్లో మనము కాలేజ్ COLLEGE కాలేజ్ అనే నేమ్తో ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఇక్కడ క్లాస్ ఏంటండి CSC డాట్ జావా సేవ్. ఓకే, ఇప్పుడు ఇది మనం సేవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కంపైల్ చేయాలి. ఓకే, కంపైల్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్, ఇందులో మన యొక్క ఫైల్ G డ్రైవ్లో ఉంది. G డ్రైవ్లో CD CSC జావా అనే ఫోల్డర్లో మనము ప్యాకేజీని క్రియేట్ చేసాం. ఓకే, CD కాలేజ్ COLLEGE కాలేజ్. ఇక్కడ మనకు యాక్చువల్ జావా CSC డాట్ జావా. ఇక్కడ మనకు ఎర్రర్స్ ఏం లేదండి. సో సక్సెస్ఫుల్గా మనకు CSC అనే నేమ్తో మనకు కాలేజ్ అనే ఒక ఫోల్డర్లో CSC డాట్ జావా CSC అనే నేమ్తో క్లాస్ యాడ్ అయిపోయిందండి. సో మనం ఫస్ట్ ఏం చేసాం, కాలేజ్ అనే నేమ్తో ప్యాకేజ్ క్రియేట్ చేసాం. అందులో CSC అనే క్లాస్ని యాడ్ చేసాం. ఇంకొక క్లాస్ కూడా యాడ్ చేయాలి. మనకు టోటల్ 5 గ్రూప్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ జస్ట్ 2 తీసుకొని మనం చేద్దాం. ఇంకొక న్యూ ఫైల్ తీసుకోండి. ఇక్కడ కూడా ప్యాకేజ్, అదే ప్యాకేజ్ కాలేజ్ అనే ప్యాకేజ్లోకి ఇది కూడా మనం యాడ్ చేస్తున్నాం. ప్యాకేజ్ కాలేజ్. తర్వాత ఇందులో పబ్లిక్ క్లాస్ MPC బిగిన్. మనకి ఇక్కడ ఒకే ఒక మెథడ్ తీసుకుంటున్నాం. పబ్లిక్ వాయిడ్ MPC ఆఫ్ బిగిన్. ఇందులో మనము ఒకే ఒక స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ వెల్కమ్ టు MPC. ఓకే, మెథడ్ ఎండ్ చేద్దాం. ఓకే, క్లాస్ ఎండ్. ఇప్పుడు ఈ క్లాస్ని కూడా మనం సేవ్ చేద్దాం. సేవ్. ఆల్రెడీ కాలేజీలోనే ఉన్నాం. కాలేజీలో మనకి ఇక్కడ MPC డాట్ జావా సేవ్.
ఓకే, గమనించండి, మనము కాలేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. కాలేజ్ అనే ఫోల్డర్, ఇక్కడ ప్యాకేజ్ నేమ్ కూడా కాలేజ్. సో ఆ ఫోల్డర్ కాలేజ్ నేమ్ రెండు ఒకటిగానే ఉండాలి. ఇక్కడ ప్యాకేజ్ నేమ్, సో కాలేజ్ అనే ఫోల్డర్, ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఈజ్ ఆల్సో కాలేజ్. అందులో సిఎస్సి అనేది ఒక క్లాస్ ఉందండి, ఎంపీసీ అనేది ఒక క్లాస్ ఉంది. ఓకే, ఈ క్లాస్ని మనం యాజ్ యూజువల్గా కంపైల్ చేసి పెట్టుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయకూడదు. జావా సి ఆల్రెడీ సిఎస్సి డాట్ జావా చేసాం, ఇక్కడ కూడా ఎంపీసీ సేమ్ ఎంపీసీ డాట్ జావా ఎంటర్. ఎర్రర్స్ ఏం లేవండి, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఎగ్జిక్యూట్ చేసినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇంకొక న్యూ ఫైల్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్, ఇక్కడ మనం ఒక ప్యాకేజ్ మన ఏంటండి, ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ కాలేజ్, COLLEGG కాలేజ్ డాట్ స్టార్ ఇచ్చినట్లయితే ఎంపీసీ సిఎస్సి రెండు కూడా మనకు మన ప్రోగ్రామ్కి ప్లస్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ జస్ట్ మనం సిఎస్సి అని మాత్రం తీసుకుంటున్నాం, సెమీకోలన్. ఇక్కడ క్లాస్ ప్యాకేజ్ టెస్ట్, ప్యాకేజ్ టెస్ట్ బిగిన్. ఇందులో మనకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి పబ్లిక్ స్టాటిక్ void main of string args of begin. ఇందులో మనకు ఒక సిఎస్సి క్లాస్ ఉంది కాబట్టి సిఎస్సి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వెర్షన్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి సింటాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, క్లాస్ నేమ్ ఈజ్ సిఎస్సి. యొక్క సిఎస్సికి సి అనే నేమ్తో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ న్యూ ఆపరేటర్, న్యూ సిఎస్సి ఆఫ్. ఓకే, ఇప్పుడు ఈ సిని ఉపయోగించి సిఎస్సి అనే క్లాస్లో మనకు డిస్ప్లే ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని మనం కాల్ చేసాం ఎండ్. ఓకే, ఇది యాజ్ యూజువల్గా సేవ్ చేద్దాం. మన కాలేజ్ అనే ప్యాకేజ్లో కాదు, ఇది అవుట్ సైడ్ ఎక్కడైనా సేవ్ చేయొచ్చండి. ఓకే, సిఎస్సి జావా అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో నేను సేవ్ చేస్తున్నాను అండి. క్లాస్ నేమ్ వచ్చేసి ప్యాకేజ్ టెస్ట్, PACKG ప్యాకేజ్ టెస్ట్ డాట్ జావా. ఎస్, ఓకే, ఇక్కడ మనం ప్యాకేజ్ టెస్ట్ అనే నేమ్తో ఇదైతే క్రియేట్ చేసామండి. ఓకే, ఇప్పుడు ఇది కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనము సిఎస్సి జావాలో మనకు ప్రోగ్రామ్ ఉంది. సో జావా సి PACKG ప్యాకేజ్ టెస్ట్ డాట్ జావా. ఎర్రర్స్ ఏం లేకుంటే మనకు ఎర్రర్స్ ఏం లేదండి. ఓకే, సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. జావా ప్యాకేజ్ టెస్ట్ సింపుల్గా. ఓకే, వెల్కమ్ టు సిఎస్సి ప్రింట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సిఎస్సి తీసేసి డాట్ స్టార్ ఇస్తున్నా, స్టార్. ఓకే, కాలేజ్ అనే ప్యాకేజ్లో మనకు రెండు క్లాసెస్ ఉన్నాయండి. సిఎస్సి అనేది ఒక క్లాస్ ఉంది, తర్వాత మనకి ఎంపీసీ అనే క్లాస్ ఉంది. ఓకే, ఎంపీసీ అనే క్లాస్కు ఎం అనే నేమ్తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఎంపీసీ ఆఫ్. ఓకే, తర్వాత ఎంపీసీ అనే క్లాస్లో కూడా మనకు ఒకే ఒక మెథడ్ ఉంది, ఎం డాట్ డిస్ప్లే ఆఫ్. ఓకే అండి, సో ఇది సేవ్ చేద్దాం. అగైన్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ మనకు జావా సి ప్యాకేజ్ టెస్ట్, PACKG టెస్ట్ డాట్ జావా, ప్యాకేజ్ టెస్ట్ డాట్ జావా. ఓకే అండి, ప్యాకేజ్ టెస్ట్ డాట్ జావా, సిఎస్సి జావా. ఓకే, మనకి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చామండి, అందువల్ల రాలేదు. ఓకే, జావా సి ప్యాకేజ్ జీ అనేది మనం ఇక్కడ ఇవ్వలేదండి, అందుకని అది ఏ అనేది, అందుకని ఎర్రర్ చూపించింది. ఓకే, ఎం డాట్ డిస్ప్లే ఆఫ్. ఇక్కడ మనకు ఎంపీసీ అనేది కూడా ఒక క్లాస్ ఉంది. ఓకే, అది మనకి ఇక్కడ ఏమొచ్చింది, ప్యాకేజ్ టెస్ట్ జావా డాట్ జావా. ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్ ఎం డాట్ డిస్ప్లే ఆఫ్. ఎంపీసీ మనకు ఆల్రెడీ సిఎస్సి అయితే తీసుకుంది, కానీ ఎంపీసీ అనే క్లాస్ కూడా మనం క్రియేట్ చేసాం, కానీ అది ఇక్కడ మనకు తీసుకోవట్లేదండి.
సో సి అనేది తీసుకుంది ఎంపీసీ ఎం డాట్ డిస్ప్లే ఆఫ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఎంపీసీ అని ఇద్దాం, ఎంపీసీ. ఓకే, ఇవి రెండు తీసేద్దాం. ఇప్పుడు ఏమన్నా వస్తుందేమో చూద్దాం. ఓకే, సేవ్ చేయండి, కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్. జావాసి ప్యాకేజ్ టెస్ట్ డాట్ జావా. ఓకే, 1 ఎర్రర్ అగైన్. ఇది ఎర్రర్ అనేది మనకు డిస్ప్లే అవుతూనే ఉంది. ఎంపీసీ అనే క్లాస్ ని ఇదైతే రికగ్నైజ్ చేయట్లేదు. ఓకే అండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు సిఎస్సి అనేది అయితే క్లాస్ క్రియేట్ అయింది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత మనకు ఎంపీసీ అనే క్లాస్ క్రియేట్ చేసాం, పబ్లిక్ క్లాస్ ఎంపీసీ. సో అది అయితే మనకు యాక్సెస్ కావట్లేదు, కానీ మనకు సిఎస్సి అని తీసుకుంటే మాత్రం యాక్సెస్ అవుతుందండి. సో ఓకే, మనకు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎలాగా ఒక ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ప్యాకేజ్లోకి క్లాసెస్ని ఎలా యాడ్ చేయాలి, తర్వాత యాడ్ చేసిన తర్వాత ఆ ప్యాకేజ్ని ఎలాగా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసిన మనకు ప్యాకేజెస్ ద్వారా న్యూ ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి తర్వాత ఎలాగా కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఈ వీడియో. మనకు అర్లియర్ సెషన్లో ఏవైతే మనం థియరిటికల్గా తెలుసుకున్నామో సో అదే అండి ఇక్కడ కూడా మనకు ప్రోగ్రామాటికల్గా మనము చేసాం. ఓకే, సో ఈ విధంగా మనము ప్యాకేజెస్ అనేటివి మన కంప్యూటర్లో యూజింగ్ జావా ఉపయోగించి యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్, ఆల్రెడీ ఏపీఐ ప్యాకేజెస్ ఉన్నాయి, అవి మనం అయితే ఏమి మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, అవి మార్చడానికి ఏమీ అవకాశం ఉండదు. సో ఇక్కడ మనకు యూజర్ డిఫైన్డ్, మనకి ఏదైనా కొత్త ప్యాకేజెస్ కావాలి అనుకుంటే మనం ఆ ప్యాకేజెస్ని ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అగైన్ ఒక విషయం, మళ్ళీ మీరు సిఎస్సి లెసన్స్ అనే ప్లేలిస్ట్ ఉందండి. సో ఆ ప్లేలిస్ట్ని మీరు ఫాలో అవుతే అన్ని వరుసగా ఉంటాయండి. ఆ లెసన్స్ మీరు డేట్ వైజ్ వరుసగా ఉంటాయి. సో సిఎస్సి లెసన్స్ అనే ప్లేలిస్ట్ ద్వారా యూట్యూబ్లో లభ్యం అవుతుంది. అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఐవిసి సిఎస్సి ఏపీ అనేది మీరు చూసినట్లయితే ఆ ఛానల్లో కూడా ప్లేలిస్ట్ అనేది కనబడుతుంది, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఆ కార్డు లాగా కూడా నేను పైన ఈ విధంగా వస్తుందండి సిఎస్సి లెసన్స్ అనేసి. సో ఆల్మోస్ట్ ఒక 10 to 20 వీడియోస్ నేను ఆ కార్డు పోస్ట్ చేశాను. సో అగైన్ ఈ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. మీకు ఆ లెసన్స్ అనేటివి 1 by 1 ప్లే అవుతాయి, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.